ట్రూనైన్ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. పండగ పూట బెల్లం 50 రూపాయలకే అమ్మాలి. కిరాణా షాపుల్లోనే అమ్మాలి. వర్తక సంఘం పేరిట కార్పొరేట్ సంస్థలమైన రిలయన్స్, మోర్ షాపుల్లో అధిక ధరకు అమ్మడం బంద్ చేయాలి. అఖిలపక్ష ఐక్య వేదిక గత 5 సంవత్సరాలుగా వనపర్తిలో కిరాణా షాపుల్లో బెల్లం అమ్మకుండా వర్తక సంఘం పేరిట అమ్మటాన్ని నిరసిస్తూ వస్తున్నాం. ప్రభుత్వం మారినా వ్యవస్థ మారలేదు అనడానికి నిదర్శనం ఇలాంటి సాక్ష్యాలే. గతంలో తప్పులు ఇప్పుడెలా ఒప్పులవుతాయి? సంఘాల పేరిట కొందరు మాత్రమే ప్రజలను మోసం చేయడం ఆపాలి. బీద కిరాణా షాపులు అన్ని వస్తువులు అమ్ముకుంటున్నప్పుడు బెల్లం ఎందుకు అమ్ముకోకూడదు? బెల్లం ఒకవేళ 50 రూపాయల కంటే ఎక్కువగా అమ్మితే వారిపై చర్యలు తీసుకోవాలి అని ఎక్సైజ్ శాఖ వారిని కలెక్టర్ని కోరడం జరుగుతుంది. చేయాలి కానీ ఇట్లా దింపుకొని ఎమ్మెల్యేతో పోతే ఫోటో దిగి వచ్చి మీరు స్టాక్ పెట్టుకుంటా అంటే ఎట్లా అయితే నాకు అట్లా కాదు. మీరు ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు? బేట 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 బ్యాగ్ రిటైల్ లో కూడా నీకు ఒకసారి మనం ఫస్ట్ ఇది ఒకసారి చూడు, మన సంఘం ద్వారా కూడా ఏం పెడుతున్నాము. ఇప్పుడు పోయినసారి వర్తక సంఘంలో కొంతమంది గతం అయింది ఏమన్నారు, ఆ వర్తక సంఘం నుంచి ఎట్లా అమ్ముతారు మాకు మేము అని షాప్లో కంప్లైంట్ చేసింది కదా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు షాప్లో మాకు రిక్వెస్ట్, ఆ షాప్లో ఏమంటున్నారు, మేము మమ్మల్ని అమ్మనిస్తలేరు, వాళ్ళే అమ్ముతున్నారు. తప్పు మాట అది. బ్లాక్ మార్కెట్ లా నల్ల బెల్లం తెచ్చి అమ్ముతున్నారు. నల్ల బెల్లము అనేది పోయినసారి సిఐ గారు అందరం కలిసి మాట్లాడి 90 కిలోలు సంఘంకి వెళ్ళి ఏం పెడుతున్నాం, తెల్ల బెల్లాన్ని అధిక ధరలకు మరియు సరాయి ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి. అది మీరు అమ్మితే ఒక చర్యలే కదా. మీరు ఎట్లా అమ్ముతారు? బెల్లం రావాలన్నా రిలయన్స్ అంటే బెల్లం దొరుకుతుంది మన షాపులో దొరికే చాలా కష్టమైంది. షాపులోకి ఇయ్యరా? షాపులోకే మరి ఇప్పుడు ఇచ్చేది లేదు, వాళ్ళు తెచ్చుకోలేరా? అన్ని మొత్తం మీరే సప్లై చేయండి. నేను ఏమంటున్నా అంటే మనకి ఇక్కడి నుంచి కూడా బెల్లం సప్లై లేదు. టోటల్ సిండికేట్లు అయింది. గతంలో సిండికేట్లు ఉండే వాళ్ళు అధిక ధరలకు అమ్మిండ్రు. అమ్మితే షాప్ లో ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని మీద 5 రూపాయలు తీసుకొని అమ్ముతారు. ఇప్పుడు ప్రస్తుతం ఏముంది, మనం సంఘంకి వెళ్ళి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాం. ఇంకా మనం భవిష్యత్తులో ఇంకా తక్కువకి వచ్చే అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు సంఘంకి వెళ్ళి ఒక బెల్లమే ఎందుకు అమ్ముతున్నారు? వేరే వస్తువు ఏదైనా అమ్మవచ్చనా? ఇప్పుడు బ్లాక్ మార్కెట్ ఏదైతుంది దాన్ని మనం ఇంకా అరికట్టాలని మనం తక్కువ రేట్లకు ఇస్తున్నాం. అట్లా ప్రజలకు సంఘం పెట్టింది కదా. నా సబ్జెక్ట్ అంతా మీరు వినండి. దీనికంటే ముందు తెచ్చుకున్నారు సిండికేట్ అయ్యి, దాన్ని తెచ్చుకొని ఎక్కడో దాబెట్టి అమ్మిండ్రు. మనం అట్లా వేస్తలేం. ఓపెన్ మనం వర్తక సంఘం బిల్డింగ్ లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెల్ల బెల్లం సరాయిదారులకు ఏం మనం ఎంతసేపు ఉన్నా కిరాణా వర్తకులకే ఇచ్చేది. ఇన్ని పెట్టిండ్రు, ఇన్ని అమ్మిండ్రు, మీరే కాంప్లైంట్ చేసిందని నేను మాట్లాడేది విను. మీరు సంఘం ఉంది కదా, సంఘంకి వెళ్ళి ప్రజలకు సేవ చేయడానికి 2 రూపాయలు తక్కువ అండి. 40 రూపాయలు 42 రూపాయలు అలా పడుతుంది. 40 రూపాయలకి అమ్మని. ఇప్పుడు మీరు 42 అంటున్నారు కదా, మీరు ఇస్తే అదే రేటు కంపెనీకి కూడా మేము రెడీ. దొరుకుతుంది, హైదరాబాద్ దొరుకుతుంది. సేలం బెల్లం అన్నా అది తెస్తే తెల్ల బెల్లమే. తెల్ల బెల్లమే మీరు ఎప్పుడైనా సరే మేము ఖర్చు పెట్టుకొని మీతో పాటు తొలకపోతే 42కి ఇస్తే సంఘానికి వెళ్ళి 42 మీకు 100% మేము రెడీ. ఓకే ఓకే, వద్దు 42 ఇస్తే 42 అట్లా కూడా రెడీ మేము. ఓకే ఓకే, బాగుంది కదా. ట్రాన్స్పోర్టేషన్ కి కానీ ఎక్కడ కూడా ఉన్నప్పటికీ బండ్లు పెడతలేరు. బాగుంది బాగుంది. గతంలో ఏమైంది, మనకు ట్రాన్స్పోర్టేషన్ పక్క నుంచి రానికే కూడా చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. ఉన్నపడితే అంటే బెల్లాన్ని ఒక సిండికేట్ రాజ్యం చేసి గతంలో చాలా ఇబ్బందులు చేసిన ప్రజలను. తర్వాత గతంలో వర్తక సంఘం అధిక రేటుకు బెల్లం తెచ్చి అధిక రేటుకు విక్రయిస్తుందని గతంలో గత సంవత్సరం ప్రోగ్రాం చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు వస్తే వర్తక సంఘమే మళ్ళీ తెచ్చింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తెల్ల బెల్లం అనేది ఎక్కడ దొరుకుతలేదు కనుక వర్తక సంఘం నుంచి కేంద్రం నుంచి తెస్తున్నామని చెప్తున్నారు. మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడి నుంచి తెస్తున్నారో ఎంత తెస్తున్నారో అదే ధరకు వనపర్తి ప్రజలకు వర్తక సంఘం నుంచి ఇచ్చి ప్రజలకు మీరు మంచి మంచి పేరు తెచ్చుకోవాలని సూచిస్తున్నాం. ఈరోజు 50 రూపాయలకు ఒక వచ్చింది, 55 అమ్ముతామని చెప్తున్నారు. సరే, కానీ ఉగాదికి ఈ వనపర్తిలో 50 రూపాయలకే బెల్లం అమ్మాలని కోరుతున్నాము. అలాగైతే వర్తక సంఘం నుంచి అమ్మాలి, లేదంటే ఎవరు వాళ్ళు తెచ్చుకొని షాపులకు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకోవడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అధికారులు కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ దీన్ని తీసుకొని వర్తక సంఘము తక్కువ ధరకు అమ్మితే మాత్రమే
పర్మిట్ చేయాలి. లేదంటే ఇక ఏ షాప్ అయినా ఎవరికైనా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే అమ్ముకుంటారు. అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.